ఊరెళ్ళి వస్తుంటే పూలన్నీ ఈవినింగ్ చాలా అందంగా పెట్టారు అమ్మడానికి. అందరూ వస్తూనే ఉంటారు. ఇక్కడ మేముండే ఏరియాలో ఇక్కడే పూల తోటలు అవన్నీ ఉంటాయి. అందుకే ఇక్కడ పూల రేట్లు తక్కువగానే ఉంటాయి. ఇంక మా ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్స్‌కైతే ఊరెళ్ళి వచ్చేటప్పటికే చిన్న పిల్లలు ఎదురు చూసినట్లు ఎదురు చూస్తాయి బిస్కెట్స్ కోసం. ఇంక వాటి కోసమని 6 ప్యాకెట్స్ తెచ్చాను. తెస్తే 4 తిన్నాయి. ఇంకా 2 అయితే వాటికి ఎక్కువేసినాయి. ఇంకా అవి 2 మిగిలిపోయినాయి. ఇంకాసేపయితే నైట్ ఫుడ్ కూడా పెడతాము ఒకేసారి. కానీ 50, 50 పెట్టొద్దంటారు. ఎందుకంటే అవి సాల్టీగా ఉంటాయి కనుక. మ్యారీగోల్డ్ పెడుతుంటే వాటికేమో అలవాటు లేక తినడం లేదు. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇంకా బయటకి వెళ్ళానంటే నాకైతే ఇది ఫేవరెట్. అలాగే ఇది చాలా హెల్తీ కూడా. ఈవినింగ్ టైము ఒక 2 తెచ్చుకొని తిని ఇంక నేను నైట్ భోజనం బదులు అవే తినేస్తాను కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆఫ్టర్‌నూన్ తింటాను. ఇంక ఈ తమలపాకుల గురించి నా వీడియోస్‌లో నేను ఒకసారి పోస్ట్ చేశాను. ఇవి అరుగుదలకైతే చాలా మంచిది. అలాగే స్త్రీల గర్భాశయానికి సంబంధించి చాలా మంచిది కనుక వాటర్‌లో ఒక గ్లాస్ వాటర్‌లో 2 ఆకుల్ని ముక్కలుగా వేసి వాటర్‌ని తాగేస్తే హెల్త్‌కి మంచిది. అలాగే మల్లెపూలని ఇలా ప్యాక్ చేయడం నా చిన్నప్పుడు ఇలా చూశాను. మా అమ్మ వాళ్ళు ఊరెళ్ళొచ్చేటప్పుడు ఇలా ప్యాక్ చేయించుకొని తెచ్చేవారు. మళ్ళీ ఈరోజైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇలా ప్యాకింగ్ అయితే చూశాను నేను నిజంగా. ఇంకా ఎక్కడ చూసినా ఈరోజైతే ఎక్కడ కవర్స్ ఇవ్వలేదు. బ్యాన్ చేసి